హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? కుట్టిన బ్లౌజ్ మీద ఈ విధంగా వర్క్ చేస్తే చాలా బాగుంటుందండి. ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. మగ్గం వర్క్కి పోటీగా ఉంటుంది. చాలా అందంగా ఉంటుందండి. మిర్రర్ వర్క్ ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఈ విధంగా మార్కు గీసుకోవాలండి. హ్యాండ్కి చేస్తున్నాను నేను ఇప్పుడు ఫస్ట్ వర్క్. గీతలు కరెక్ట్గా గీసుకోవాలి. చాప్లీస్ పెట్టి కానీ వైట్ పెన్సిల్ పెట్టి కానీ ఈ విధంగా కరెక్ట్గా లైన్గా గీసాక దానిపైన గమ్ము పెట్టాలండి. గమ్ము పెట్టాక మిర్రర్స్ ఈ విధంగా అతికించాలి. ఒక్కో లైన్కి ఎన్ని పడతాయో అన్నీ కరెక్ట్గా అతికించాలండి. నీట్గా అతికించి ఆరాక పూర్తిగా ఆ గమ్ అనేది ఆరాక కుట్టాలి. లేకపోతే అద్దాలు కదులుతాయండి, మళ్ళా వంకర వంకరగా వస్తాయి. ఈ విధంగా అతికించుకోవాలి 3 గీతల మీద. అతికించుకున్నాక పూర్తిగా గమ్ అనేది ఆరాక ఇప్పుడు నేను గ్రీన్, లైట్ గ్రీన్, సిల్వర్ అండి 2 కాంబినేషన్ కలిసి ఉన్న థ్రెడ్ తీసుకున్నాను. ఆ థ్రెడ్ పెట్టి కుడుతున్నాను. ఈ విధంగా కుట్టుకోవాలి. అటు 2 సార్లు ఇటు 2 సార్లు కుట్టుకోవాలి. అప్పుడు గట్టిగా ఉంటుందండి. కొంచెం గమ్ము కూడా అతికించాం కదా, బాగానే గట్టిగానే ఉంటాయి, అద్దాలు ఓడవు. ఈ విధంగా 4 సార్లు కుట్టుకోవాలి. అన్ని మిర్రర్స్ ఇదే విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్నాక ఇప్పుడు రెడ్ కలర్ థ్రెడ్ తోటి కుడుతున్నానండి. నాలుగు పేటలు తీసుకున్నాను. హ్యాండ్ కదండి, కొంచెం రింగు పెట్టడానికి కూడా కుదరదు. చాలా నిదానంగా కుట్టాల్సి వస్తుందండి. హ్యాండ్లో మరి చేయి తిరగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. ఈ విధంగా కుట్టుకోవాలి. 2 వైపులు కుట్టుకోవాలండి. ఈజీగా కుట్టుకోవచ్చండి. ఎవరైనా ఈ కుట్టు ఏమి ఇబ్బంది లేదు. ఇటు నుంచి రావటం సూది, ఇటు నుంచి 2 వైపులు మామూలుగా కుట్టడమేనండి. ఏం మెలికలు వేసే పని లేకుండా. నేను ఆపోజిట్ కలర్ పెట్టానండి. గ్రీన్ కలర్ శారీ కూడా గ్రీన్ కలరే. ఇదే విధంగా మిర్రర్స్ అన్నీ ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్నాక ఇప్పుడు పూసలు పెట్టి కుట్టాలండి. నేను ఈ గోల్డ్ కలర్ పూసలు తీసుకున్నాను. పూసలన్నీ హ్యాండ్ మొత్తం ఆ లైన్లో ఫుల్ చేయాలండి. మొత్తం బాగా కొంచెం గ్రాండ్గా అనిపిస్తుంది హ్యాండ్. ఈ విధంగా కుట్టుకోవాలి. బాగుంది కదా.
ఇప్పుడు నెక్ కండి, నెక్ చుట్టూ ఈ విధంగా ఫ్లవర్స్ కుట్టాను పూసలతోటి. ఒక 6 పూసలు ఎక్కించుకోవాలి. ఒకేసారి 6 పూసలు ఎక్కించాక సూది ఎక్కడి నుంచి తీసామో అక్కడే మళ్ళా లోపలికి పంపించాలి సూది. ఈ విధంగా అప్పుడు ఫ్లవర్ కరెక్ట్గా వస్తుంది, వంకరగా రాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు అక్కడొకటాక వేయాలి. ఫ్లవర్ కదలకుండా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మధ్యలో వైట్ పోస్ పెట్టానండి, ముత్యం లాంటిది. ఇప్పుడు అక్కడొకటాక వేస్తే కదలకుండా ఉంటుంది. ఈజీగా కుట్టుకోవచ్చండి ఎవరైనా. ఎక్కువ వర్క్ కూడా అనిపించదు, ఇంత పూసలతోటే. కొంచెం థ్రెడ్ వర్క్ మిర్రర్కే కానీ. ఇప్పుడు కదలకుండా ఉంటుంది అలా కుట్టకుండా ఉన్నాం అనుకోండి, ఆ పూసలన్నీ పైకి లేసి నీట్గా అనిపించదు, బ్లౌజ్ అందంగా ఉండదు, ఆ వర్క్ కూడా అందంగా అనిపించదు. చూడండి, ఆ విధంగా కుట్టుకోవాలి. హ్యాండ్స్కి ఈ విధంగా నెక్కి చుట్టూ ఫ్లవర్ రౌండ్గా కుట్టి మిర్రర్స్ అదే విధంగా హ్యాండ్కి కుట్టాను చూడండి, అదే విధంగా కుట్టాను. నేను అక్కడ చూపించాను అనేసి ఇక్కడ చూపించలేదండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సింపుల్గా కుట్టానండి.